హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితేను మీ అందరితో కూడా నేను ఒక సమ్మర్కి స్పెషల్ డిష్ అయితే అని చెప్పొచ్చు. సో సమ్మర్కి తగ్గట్టుగా ఉండే ఎంతో టేస్టీగా అందరూ ఇష్టపడే ఒక డిష్ని అయితే నేను ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అదేంటని కిచెన్లోకి వెళ్ళి అయితే చూద్దాం. సో ఆ లోపు అయితే మనం కాసేపు మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, నేనైతే స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే వీడియోస్ అనేది స్టార్ట్ చేశానని చెప్పాను కదండి. సో చాలామంది చూస్తూ ఉన్నారు, అలాగే సపోర్ట్ చేస్తున్నారు, అలాగే లైక్స్ కూడా ఇస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. సో ఇంకా కూడా ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, అలాగే ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకొంచెం ముందుకైతే తీసుకెళ్తారు, మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలి అనే ప్రాసెస్ అయితే మనం కిచెన్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ చేద్దాం. సో మనం సగ్గుబియ్యం పాయసం చేసేదానికంటే ముందు ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే లైక్ చేయండి, అండ్ మరి కొంతమందికి అయితే మన వీడియోస్ని షేర్ చేయండి. సో ప్లీజ్ అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేసి కొంచెం ముందుకైతే తీసుకెళ్ళి సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నాను. సో వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలని చెప్పేసి అయితే చూసేద్దాం పదండి. ఇక్కడైతే నేను సగ్గుబియ్యం పెసరపప్పు పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తూ ఉన్నానండి. సో ఇక్కడైతే నేను సన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవైతే ఒక హాఫ్ కప్ అంతా తీసుకున్నాను. సో ఇవైతే సరిపోతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక కప్ అంతా పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అనేది ఎక్కువగా వదులుతుంది కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. అలాగే బెల్లం అండ్ పచ్చి కొబ్బరి ముక్కలు. సో ఇవైతే మనం తురుమైనా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా సన్నగా ముక్కలు కట్ చేసైనా వేసుకోవచ్చు. నమిలేకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు తురిమేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అయితే జీడిపప్పులు, ఎండు ద్రాక్ష, బాదం ఇవి కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అండ్ ఇంకా వీటితో పాటు ఇలాచీ కూడా ఒక 2 అయితే దంచి పక్కన పెట్టుకున్నాను. ఇలాచీ వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది కాబట్టి. అండ్ ఇంకా కాచిన పాలు, సో పచ్చి పాలైనా వేసుకుంటారు, బట్ నేనైతే ఇక్కడ కాచిన పాలు అయితే వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో ఇవండి మనం ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసేది. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఎలా చేయాలని చెప్పేసి అయితే. సో అందరూ కూడా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇందులో వచ్చేసరికి పెసరపప్పు అయితే వేసుకొని ఆయిల్లో బాగా వేపుకోవాలి. స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పు మనం వేయించి చేసుకోవడం వల్ల పప్పు సాంబార్లు బాగుంటాయి, అలాగే పాయసం కూడా చాలా చాలా బాగుంటుంది. సగ్గుబియ్యాన్ని నానబెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి. జస్ట్ మనం కొంచెం వాటర్ వేసేసి ఈ విధంగా కడిగేసుకున్నామంటే సరిపోతుంది. సో నేనైతే సన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాను. సో మేము సగ్గుబియ్యం అంటూ ఉంటాం, కానీ మీకు అర్థం అవ్వాలని చెప్పి సగ్గుబియ్యం అని చెప్తున్నాను. ఇప్పుడు నీట్గా కడిగేసాం కదా. సో ఇప్పుడు మనం పెసరపప్పు అయితే వేయించుకున్నాం కదా, అందులోకి సగ్గుబియ్యం కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 4 to 5 విజిల్స్ అయితే పెట్టుకున్నామంటే మనకి తొందరగా కుక్ అయిపోతుంది పాయసానికి తగ్గట్టు. సో ఇప్పుడైతే పెసరపప్పు అలాగే సగ్గుబియ్యం అయితే మనం పెట్టేసాము. అవి కూడా ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించేసుకోవాలండి. సో అవి ఉడికే లోపు అయితే మనం ఇంకా ఈ బెల్లము ఇవన్నీ కూడా కరిగించేసుకొని పాయసం అయితే రెడీ చేసేద్దాం. సో చూస్తుందండి. సో ఇప్పుడైతే జీడిపప్పులు, బాదాము, అలాగే ఎండు ద్రాక్ష, కొబ్బరి ఇవన్నీ కూడా మనం నెయ్యిలో అయితే ఫ్రై చేసేసుకున్నాం. సో అప్పుడప్పుడు బాడీకి నెయ్యిని కూడా పంపిస్తూ ఉండాలి, బాడీ లోపలికి, అప్పుడే హెల్త్ బాగుంటుంది. ఎముకల్లో కాల్షియం అనేది ఉంటుందన్నమాట. అట్లీస్ట్ డైలీ ఒక స్పూన్ అయినా నెయ్యి తినమంటూ ఉంటారు. బట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి, అది ఇది లావ్ అయిపోతాము అన్న భయంతో నెయ్యి అనేది తినకుండా తగ్గిస్తూ ఉంటాము. బట్ అప్పుడప్పుడు అయినా అట్లీస్ట్ ఒక స్పూన్ తింటూ ఉండండి, చాలా మంచిది. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి అయితే తీసుకున్నాను. సో నేను పాయసానికి స్వీట్ ఐటమ్స్కి అయితే నెయ్యి కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తానండి, ఎందుకంటే నార్మల్ టైంలో పిల్లలు పెద్దగా తినరు, ఇలాంటి వాటిలో వేసామంటే తినేస్తారు కదా అని చెప్పేసి ఇందులోకి వచ్చేసరికి నేను నెయ్యి అయితే ఒక స్పూన్ తీసుకొని అందులో జీడిపప్పు, బాదాము, ఎండు ద్రాక్ష అయితే ఈ విధంగా వేయించుకుంటూ ఉన్నాను.
సో ఈ విధంగా జీడిపప్పు, బాదాము అలాగే ఎండు ద్రాక్ష 3 కూడా వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడాను ఇలాగే నెయ్యిలో వేయించుకున్నామంటే కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. అలాగే ఆ 2 కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత బెల్లం అయితే కరిగించుకుంటూ ఉన్నాను. నార్మల్గా సన్నగా దంచేసైనా వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీకి పట్టేసైనా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలా కరిగించేసి వేసేసుకుంటానండి, తొందరగా అయిపోతుంది, మనకి ఎక్కడ ఉండలుగా పాయసంలో కనిపించకుండా బాగుంటుందని చెప్పేసి అయితే ఇలాగ నేనైతే మంచిగా కరిగించి వేసుకుంటున్నాను. సో నేను 1 కప్ అంత పెసరపప్పు అలాగే ఒక 1/2 కప్ అంత సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 kg అంత బెల్లం అయితే వేసుకున్నాను. నాకు టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది, స్వీట్ కూడాను పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది, అంటే ఎంత కావాలో అంత. అండ్ ఇంకైతే పెసరపప్పు, సగ్గుబియ్యం చూసారు కదా, సగ్గుబియ్యం మనకి కంటికి కూడా కనిపించలేదు వేసినట్టుగా. కొంతమంది పిల్లలు ఏంటంటే సగ్గుబియ్యం వేసే అవి కనిపిస్తుంటే తినరు, ఒక సాఫ్ట్గా ఉంటుందని పెద్దగా లైక్ చేయరు. సో అలాంటప్పుడు మనకి సమ్మర్లో మెయిన్గా ఒళ్ళు చల్లగా ఉండాలన్నా, అంటే శాంతంగా ఉండాలన్నా, వేడవ్వకుండా ఉండాలన్నా ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో పిల్లలు తినని పిల్లల కోసం ఇలా ఒక 4 to 5 విజిల్స్ పెట్టి బాగా ఉడికించేసామంటే మనకి పెసరపప్పుతో పాటు సగ్గుబియ్యం కూడాను మంచిగా కనిపించకుండా ఉడికిపోతాయి కదా, అప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. సో అప్పుడు మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా బెల్లం అయితే కరిగించేసుకున్నాం కదా, అది కూడాను నేనైతే పెసరపప్పు పాయసంలో వేసేసుకుంటున్నాను. అండ్ వేసి ఇవి 3 కూడా బాగా ఉడికించుకుంటూ ఇట్లా మనం కాచి పెట్టుకున్న పాలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. సో కాచిన పాలే కాదండి, పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు. బట్ కాచిన పాలు వేసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది కొన్ని ట్రిక్స్ ఉంటాయి. సో కాచిన పాలు వేసుకోవడం వల్ల, అలాగే నెయ్యి కొంచెం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల, చక్కెరతో కాకుండా బెల్లంతో చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది మనకి మారుతూ ఉంటాయి. సో మనం అన్నీ కూడాను చలవ పదార్థాలే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి మెయిన్గా హెల్త్కి మంచి ప్రోటీన్ ఉండేలాగా మంచి హెల్తీ ఫుడ్ ఈ సమ్మర్కి తగ్గట్టుగా తినాలనుకుంటే ఈ డిష్ని అయితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి. సో మీకు ఎలా వచ్చిందని చెప్పేసి అయితే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నేనైతే కన్ఫామ్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వంటలన్నీ ఎంతో ఇంట్లో మెచ్చుకొని ఉంటారు కాబట్టి నేను వాటిని మీతో షేర్ చేసుకోవడం వల్ల ఇట్లా పెసరపప్పు పాయసం ఒకప్పుడు నాకు కూడా తెలియదు చేయడం. సో నేను కూడా నేర్చుకున్నాను. అలా మీరు కూడా తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి ట్రై చేసి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి, పిల్లలకి ఇష్టంగా పెట్టండి. సో వాళ్ళు తిన్న తర్వాత ఎలా ఉందని చెప్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో అలాగా మీరు కూడా ట్రై చేసి అయితే ఎలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే మనం అన్నీ కూడా వేసేసుకొని ఈ విధంగా ఉడికించేసుకుంటున్నాం కదా, ఇలాచీ కూడా వేసుకున్నాను నేను ఒక 2, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా కమ్మగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఈ విధంగా ఉడికిన దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదాము, ఎండు ద్రాక్ష ఇవి కూడా ఎండింగ్లో ఇంకొక 2 minutes మనము పాయసం ఆపేస్తామన్నప్పుడు వీటిని కూడా వేసేసుకోవాలి. మనం కొబ్బరి ముక్కలు అయితే ఆల్రెడీ వేసేసాము, వాటిని ఒక 5 minutes ముందు వేసేసుకున్నామంటే అవి కూడా కొంచెం ఉడుకుతుంది అండ్ ఆ టేస్ట్ అంతా కూడా మిక్స్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. అండ్ తర్వాత మనం ఎండింగ్లో కిస్మిస్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆపేసుకున్నామంటే సో పాయసం రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే పాయసం రెడీ అయిపోయిందండి, వేడిగా ఉంది, స్మెల్ అయితే ఒక రేంజ్లో వస్తుంది. బట్ మీరు స్మెల్ పట్టలేరు కాబట్టి నేను దాన్ని ఆస్వాదించి చెప్తున్నాను. ఇందులో మనం ఇన్ని ఐటమ్స్ వేసాం కదా, తినేటప్పుడు ఇవి పంట కింద తగులుతూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. బట్ కొబ్బరి అనేది కొంచెం నమలడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకొక ఆప్షన్ కూడా మనం ఏంటంటే కొబ్బరిని మంచిగా తురిమేసి వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అస్సలు వేయకండి, టేస్ట్ మారిపోతుంది, పచ్చి కొబ్బరే యూజ్ చేయండి, బాగుంటుంది. ఇంకా నేనైతే ఫైనల్గా టేస్ట్ చూసేద్దామని చెప్పి వేడిగా ఉన్న పాయసాన్ని కప్లోకి అయితే తీసేసుకున్నాను. వేడిగా ఉంది, చేతులు కూడా కాలిపోతుంది. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నానండి నేను. సో థంబ్నెయిల్ కోసం ఒక పిక్ అయితే పోజ్ ఇచ్చుకున్నాను లేండి. అక్కడ టేస్ట్ అయితే నిజంగా ఉందండి, ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్గా ఉన్నింది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మనం ఇలాంటి ఒక స్నాక్ ప్రిపేర్ చేసి పెట్టామంటే ఎంచక్క వాళ్ళు వేడిగా కొంచెం గోరువెచ్చగా ఉంటుంది పాయసం తినేటప్పుడు, ఎంత టేస్టీగా ఉంటుంది, వాళ్ళ కడుపు నిండా సరిపోతుంది. ఒక కప్పు పాయసం తిన్నారంటే పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఈ సమ్మర్లో ఇష్టపడే ఒక డిష్ని మనం ఈరోజు ప్రిపేర్ చేయాలనుకున్నాం, చేసి చూపించాను. సో ఈ సమ్మర్లో మీరు కూడా ఈ డిష్ని అయితే
ఇంట్లో తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పెట్టి మీరు కూడా తిని హ్యాపీగా ఫీల్ అవ్వండి. అండ్ సేమియా అనేది మనకి బాడీకి చాలా వేడి కాబట్టి ఈ సమ్మర్కి తగ్గట్టుగా ఈ పెసరపప్పు పాయసాన్ని అయితే ఒకసారి ట్రై చేసి అయితే తిని చూడండి తెలియని వాళ్ళు. అండ్ ఇలాంటి వంటలు మీకు ఇంకా ఏమేం కావాలని చెప్పి నాకు కామెంట్స్లో తెలియజేయండి, నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు.